కంప్లీట్ ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మనకి షూ ర్యాక్ అయితే తీసుకున్నారు. ఇది కూడా మనకి నార్మల్ రెగ్యులర్ టైప్ కాదు అండ్ ఈ బెడ్స్ కూడా స్టోరేజ్ బెడ్స్ ఇచ్చారు చూడండి, స్టోరేజ్ బెడ్స్ ఇక్కడ. సో మనం ఇలా బయటికి రాగానే మంచిగా ఇక్కడ మూన్ అయితే కనబడుతుంది, చాలా అంటే చాలా బాగా కనబడుతుంది మొత్తం ఇదంతా కూడాని. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి లగ్జరీ హౌస్ అయితే చూపించిపోతున్నాను. ఇంటీరియర్ అనేది ఇందులో వేరే లెవెల్లో చేశారని చెప్పుకోవచ్చు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇలా మనకి ఇక్కడ ఒక 12 హౌసెస్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక 6 హౌసెస్ అనేవి ఈ రోడ్లో ఉంటాయి, దీనికన్నా ఫ్రంట్ రోడ్లో ఇంకొక 6 హౌసెస్ అయితే ఉంటాయి. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటాయి హౌసెస్ అనేవి. సో లోపలికి వెళ్దాం, హౌస్ ఏ మోడల్లో ఉంది అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, అసలు ఏ మెటీరియల్ యూజ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుందామన్నా కూడా ఈ వీడియో అనేది యూస్ అవుతుంది. సో పూర్తి వరకు చూడండి. జనరల్గా నార్మల్గా కన్స్ట్రక్షన్ చేయడం అట్లయితే ఏం కాదు, అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఇదంతా కూడా వర్క్ అయితే చేశారు వీళ్ళు. సో ఇది టోటల్గా 200 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. సో మెట్లు కూడా ఈ పక్కన సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు. మెట్ల ల్యాండింగ్ కింద కూడా మనకి ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుంది. సో ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ చేసిన ఇంటీరియర్ అనేది చాలా బాగుంది. నార్మల్గా మనకి రెగ్యులర్ సేల్స్ బిల్డింగ్స్ టైప్లో కాదు, చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పిల్లర్ కూడా డిఫరెంట్గా ఉంది, ఇది చూపిస్తున్నాను చూడండి. వర్క్ అయితే మాత్రం ప్రతి చోట ఒక్కొక్క గోడకి ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు, అన్ని విధాలుగా అయితే చేశారు వర్క్ అనేది, చాలా బాగుంది. అండ్ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. గ్రౌండ్ వాటర్ అనేది స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా కూడాని. సో మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి షూ ర్యాక్ అయితే తీసుకున్నారు. ఇది కూడా మనకి నార్మల్ రెగ్యులర్ టైప్ కాదు, బాగుంది, ఇది డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి మోడల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెట్టుకోవచ్చు, స్టోరేజ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది ఇందులోని. సో క్లోజ్ చేసేద్దాం ఇది. సో ప్లెయిన్గా ఉన్నాయి మొత్తం డోర్స్ అనేవి, జస్ట్ మనకి బయట కనపడకుండా ఉంటాయి ఇవి, ఇలా తీసుకోవడం వల్ల లుక్ కూడా చాలా బాగుంది ఇది. సో ఇక్కడ ఇచ్చిన డోర్ కూడా మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ అయితే తీసుకున్నారు. డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ సేఫ్టీకి అవుట్ సైడ్ ఒక డోర్ ఎక్స్ట్రాగా ఇచ్చారు చూడండి. లోపల మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ అవుట్ సైడ్ ఒక డోర్ ఎక్స్ట్రాగా ఇచ్చారు సేఫ్టీగాని. అండ్ దీని మీద మనకి మిర్రర్ వచ్చేసింది చూడండి, డైమండ్ షేప్ కట్ ఫినిష్లోనే బాగుంది. టోటల్గా ఇదంతా కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్, ఇది అంటే 4.1 సెంట్ అయితే వస్తుంది. లేదు అనుకున్నట్లయితే 25 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు ఇది టోటల్ ల్యాండ్ అంతాని. 30x60 కొలతలు, ఇంటి కొలతలు అనేవి. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గ్లాస్ పార్టీషన్ తీసుకున్నారు. రెగ్యులర్గా నార్మల్ వుడెన్ పార్టీషన్ టైప్ కాకుండా గ్లాస్ టైప్ అయితే వచ్చింది, డిజైన్ బాగుంది. అండ్ ఈ డిజైన్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇది. ఇదంతా కూడా పుట్టితో చేశారు, ఒక ట్రీస్ మాదిరిగా వచ్చే చూడండి, ఆ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ. ఈ హాల్ కూడా చాలా పెద్దది, ఇది ఇంచుమించు 23x17 సైజులు అయితే ఉంటుంది. సో ఇలా వచ్చాము, ఈ పక్కన చిన్న చిన్నవి ఫ్లవర్స్ మాదిరిగా తీసుకున్నారు. ఇదంతా కూడా పుట్టియే ఫ్రెండ్స్ ఇది. ఇదిగోండి చూస్తున్నారు, ఇదంతా కూడా ఎత్తుగా ఉంటుంది. వాల్ పేపర్ అయితే ఏం కాదు, ఇది టెక్స్చర్డ్ ఫినిషింగ్తో డైరెక్ట్గా మీరు ఫీల్ అవ్వచ్చు, అంతా కూడా పుట్టి ఫినిషింగ్ ఇది. ఇదంతా జాయ్ ఫినిషింగ్ తీసుకున్నారు ఈ పక్కన. అండ్ విండోకి ఇచ్చిన గ్రిల్లింగ్ కూడా చూడండి, ఒక ప్యాటర్న్ వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్ టైప్లోని, అంతా స్టెయిన్లెస్ స్టీలే అవి. హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ ఇచ్చిన హాల్ అనేది కరెక్ట్గా సరిపోయింది, 2 డోర్ల మధ్యన కరెక్ట్గా సరిపోయింది ఇది. ఇంకొకటి ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది స్లాబ్ హైట్ అనేది చాలా ఎక్కువ, 12 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది సీలింగ్ హైట్ అనేది, అందుకే మనకి ఎంత మంచిగా కనబడుతుంది ఈ లుక్ అనేది. అండ్ అది టీవీ యూనిట్, అది అక్కడ మీరు చూస్తుంది చివరిని కనపడుతుంది చూస్తున్నారు, అది టీవీ యూనిట్ అది. సో దీనికి పక్కన ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది అండ్ మిడిల్లో పార్టీషన్ చాలా బాగుంది ఇది. లోపలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి, మొత్తం అన్నీ కూడా ప్లాంట్స్ అవి చిన్న చిన్నవి చూడండి, డిఫరెంట్గా ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇట్లా ఇలా డిజైన్ అయితే మాత్రం రెగ్యులర్ టైప్ కాకుండా డిఫరెంట్గా తీసుకున్నారు. వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అయినా కూడా చాలా క్వాలిటీగా చేశారు వీళ్ళు. వర్క్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, మనకి లుక్ అనేది బాగుండాలి అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు. సో హౌస్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి నెల్లూరులో అయితే ఉండడం జరుగుతుంది. నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక నర్కూర్కు వెళ్ళే రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుంది. ఇది మనకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఒక 1/2 గంట టైం అయితే పడుతుంది ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే కనుక. సో కిచెన్ ఇది
అండ్ ఫ్రిడ్జ్కి కూడా సపరేట్గా ప్లేస్ ఇచ్చారు వీళ్ళు. పూజా రూమ్ ఇక్కడ వచ్చింది కదా, ఈ పక్కన కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు. ఇది పార్టీషన్ తీసుకున్నాం కదా, దాని బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ మిగిలింది. ఆ ప్లేస్ని వీళ్ళు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి తీసుకున్నారు. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. 4x6 సైజులో ఇక్కడ మనకి పూజా రూమ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ నుంచి టాప్ లెవెల్ వరకు అంటే సీలింగ్ లెవెల్ వరకు మొత్తం టైల్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి పూజా మందిర్ డిజైన్ కూడా ప్లెయిన్ గ్లాసీకి వెళ్ళడం వల్ల మంచి లుక్గా కనపడుతుంది ఇది. సో సింపుల్గా ఒక నలుగురైనా కూడా కూర్చోవచ్చు. అండ్ గుమ్మం కూడా టేకే ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇచ్చిన గుమ్మం కూడా టేకే పూజా రూమ్కి ఇచ్చింది. అండ్ ఎంట్రన్స్లో చిన్నది కౌంటర్ మాదిరిగా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఫ్లెక్సిబుల్ ఫ్లై అయితే యూస్ చేశారు. డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇదంతా కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసింది ఎంట్రన్స్లోని. కంప్లీట్ ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిషింగే. అండ్ ఇక్కడ మనకి నానో వైట్ అయితే యూస్ చేశారు వీళ్ళు ప్లాట్ఫామ్లోని. అండ్ ఇది వాల్ యూనిట్ గ్లాస్ డోర్స్ తీసుకున్నారు. రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వచ్చి ఇదంతా కూడా రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. హింజెస్ కూడా మంచి ప్రీమియం కంపెనీ అయితే వాడారు. చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇవన్నీ. అండ్ మిక్సీలు గ్రైండర్లు సంబంధించిన పాయింట్స్ ఇవి. సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్గా ఇలా మనకి 12 హౌసెస్ అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లోని. ఒక్కొక్కటి 200 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటాయి. 30x60 కొలతలతోటి అంతా చూసారా ట్యాండమ్ ఇది. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి. నేను మీకు ఈ వీడియోలో హౌస్ ప్లానింగ్ కూడా ఇస్తాను, ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూసుకుందరు. కానీ ఒక మోడల్ ప్లాన్ అయితే ఇస్తాను. సో కిచెన్ కూడా బాగా పెద్దగా అయితే వచ్చింది. 10x11 సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా మనకి బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ పెట్టడానికి. సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఫోకస్ టైప్ తీసుకున్నారు లైట్స్ అనేవి చూడండి. టాప్లో ఫోకస్ లైట్స్ కూడా యూస్ చేశారు. అండ్ మెయిన్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ట్రీస్ డిజైన్ అనేది. అండ్ టీవీ యూనిట్ కూడా మీకు రెగ్యులర్ టైప్ కనపడవచ్చు, కాకపోతే ఇది రెగ్యులర్ టైప్ అయితే కాదు. చాలా బాగుంది ప్యాటర్న్ అనేది. ఇక్కడ కర్వ్డ్ షేప్ ఇచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా మీకు చూస్తే అర్థమవుతుంది కర్వ్డ్ టైప్ తీసుకున్నారు. ఇదిగోండి వర్క్ మొత్తం చూడండి జాయ్ ఫినిషింగ్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ అంతా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ మిర్రర్ కూడా రావడం జరిగింది చూడండి. వర్క్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంది. రెగ్యులర్గా నార్మల్ టైప్ కాకుండా కొంచెం వర్క్ అనేది ఎక్కువగానే చేశారు ఈ ప్రాజెక్ట్లోని వీళ్ళు. ఇందులో మనకి హౌసెస్ అనేవి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఇంటీరియర్ కూడా ఏదన్నా డిఫరెంట్గా కావాలన్నా కూడా చేస్తారు. పెయింటింగ్ కొన్ని ఇంకా అవ్వలేదు కూడా, అవి కూడా మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంది. టోటల్గా 12 ఉన్నాయి హౌసెస్ అనేవి ఇలాగా. 12,000 బెడ్రూమ్స్ అయితే చూద్దాము. 30x60 ఫ్రెండ్స్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ఇది. అండ్ ఇక్కడ చూడండి ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ టాప్లో మిర్రర్ కూడా యూజ్ చేశారు. ఒక షాండ్లర్ కూడా రావడం జరిగింది. అండ్ గుమ్మాల హైట్ కూడా చూడండి ఇంచుమించు మనకి 8 feet అబోవ్ ఉన్నాయి ఇక్కడ గుమ్మాల హైట్ అనేవి. అండ్ ఇక్కడ చూడండి బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు 20 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు. 20 అడుగులు పొడవు ఉంటుంది, 11 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 11 అడుగుల పైనే వచ్చింది. హ్యాంగింగ్ లైట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి కాట్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్. ఇది సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ఇక్కడ. బ్యాక్ సైడ్ అంతా కూడా PVC ప్యానల్స్ అవి. ఇదంతా ప్యానలింగ్ వర్క్ ఇది. సో పైన మనం బెడ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కుషన్తో బెడ్ వచ్చేస్తే మాత్రం ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బెడ్స్ కూడా స్టోరేజ్ బెడ్స్ ఇచ్చారు చూడండి. స్టోరేజ్ బెడ్స్ ఇక్కడ. అండ్ ఎదురుగా టీవీ యూనిట్ ఇదిగోండి. సో మనకి హాల్లో ఒక టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇంకొక టీవీ యూనిట్ రావడం జరిగింది. డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా చూడండి కొంచెం లాంగ్ లెంత్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. మంచి రిచ్ లుక్ కనబడుతుంది ఇక్కడ. లోపల అన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ తీసుకున్నారు. స్ట్రాంగ్గా కూడా ఉంటాయి ఇట్లా తీసుకోవడం వల్ల. సో ఫినిష్ కూడా ఇది మ్యాట్ ఫినిష్ ఇది మొత్తం అంతానే. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం పదండి. ఇది 5x6 సైజులో అయితే ఉంటుంది.
సో కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ కూడా మంచి ప్రీమియం బ్రాండ్ యూజ్ చేశారు వీళ్ళు. సో ఇక్కడ టైల్స్ కూడా చూసుకోండి, కింద గ్రౌండ్ నుంచి సీలింగ్ లెవెల్ వరకు మొత్తం టైల్స్ వచ్చేసాయి. అండ్ టాప్లో పీవీసీ సీలింగ్ చేయించారు. అండ్ ట్యాప్స్ కమోడ్స్ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. స్విచ్చెస్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. స్విచ్చెస్ కూడా చూడండి, లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ ఇచ్చారు. ఇదిగోండి లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ ఇవి. సో ఇంకా మనం ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ 2 BHK హౌస్ ప్రైస్ అనేది 75 lakhs చెప్తున్నారు, 75 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఇది మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక ఈ హౌస్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చెయ్యాలి అనుకున్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ క్వాలిటీలో ఎక్కువ హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, మనకి చాలా ఉన్నాయి. 12 houses కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి నచ్చిన విధంగా లోపల ఏదైనా చేయాలన్నా కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక. సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది. సో ఇది కూడా 11x14 సైజులు అయితే ఉంటుంది. సీలింగ్ డిజైన్ అనేది రెగ్యులర్ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు, మోడల్ బాగుంది ఇది. అండ్ ఇక్కడ కూడా చూడండి డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఎంత పెద్దగా ఇచ్చారు వీళ్ళు. చిన్నది ఇవ్వడం అట్లా కాదు, ఇక్కడ మీరు ఎక్కడైనా చూసినా కూడా అన్నీ పెద్దగానే తీసుకున్నారు వీళ్ళు. ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, టీవీ యూనిట్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ ఇలా అన్నీ కూడా హెవీగా ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒక టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ వార్డ్రోబ్ కంప్లీట్ గోడ మొత్తం వచ్చేసింది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్సే. అండ్ ఇక్కడ డోర్ ఇచ్చారు కదా, ఈ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. లోపల ఎక్స్ట్రా డోర్ ఇచ్చారు చూడండి. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ కూడా ఇక్కడ ఇచ్చినవి. గుమ్మాల హైట్ చూడండి ఫ్రెండ్స్, ఇవి బాత్రూమ్ గుమ్మాలు కూడా సేమ్ మనకి బెడ్రూమ్ ఏ ఎత్తులో ఉన్నాయో అదే హైట్లో ఉన్నాయి. ఇక్కడ గ్రానైట్ గుమ్మాలు, ఇక్కడ వాడినవన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే. WPC డోర్స్ ఇస్తున్నారు. సేమ్ ఇది కూడా 5x6 సైజులో ఉంటుంది బాత్రూమ్ అనేది. బాత్రూమ్స్ 2 కూడా పెద్దగా వచ్చాయి. సో ఇంకా మనకి ప్రైస్ డీటెయిల్స్ చెప్పాము. అండ్ అట్లాగే లోపల మొత్తం అంతా కూడా చూసుకున్నారు, మొత్తం ఆల్మోస్ట్ అంతా కూడా. ఇంకొకసారి బయటికి వెళ్దాము, ప్లానింగ్ ఎట్లా ఇచ్చారు ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. 30x60 సైజులు అయితే ఉంటుంది. ఇది 26x60. కాకపోతే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే 30x60 సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది. మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ మోడల్ చూపిస్తున్నాను, ఒక ఐడియా గురించి మాత్రమే. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా హౌస్ ఇది చూద్దాం ఇప్పుడు. సో పదండి బయటికి వెళ్దాం ఇప్పుడు. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి తప్పకుండా కామెంట్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. 75 lakhsలో ఈ క్వాలిటీలో హౌస్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఈ నెల్లూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి వీడియో అనేది. సో మనం ఇలా బయటికి రాగానే మంచిగా ఇక్కడ మూన్ అయితే కనబడుతుంది. చాలా అంటే చాలా బాగా కనబడుతుంది మొత్తం ఇదంతా కూడా. సో పదండి ఒకసారి పైకి కూడా వెళ్దాము, పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఒకసారి చూపిస్తాను. కంప్లీట్ చాలా వరకు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఈస్ట్ అనే కాదు, వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్స్లో ఇంకేదైనా హౌసెస్ కావాలి అనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లు అనేది సేల్ చేయాలి అనుకున్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో పైకి అయితే వచ్చేస్తాం మనం. పైన చిన్న చిన్నవి పూల కుండీలు అయితే తీసుకున్నారు ఈ పరగోలని, అంటే రెగ్యులర్ టైప్ కాకుండా చిన్న చిన్నవి తీసుకున్నారు. బాగుంది లుక్ అనేది. అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్గా కనపడుతుంది. అండ్ ట్యాంక్స్ కూడా ఇక్కడ ఇచ్చినవి సిమెంట్ వాటర్ ట్యాంక్స్, ఇవి స్టాండర్డ్ ఉంటాయి. ఇవి అవన్నీ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్సే. ఇక్కడనే కాదు పక్కనవన్నీ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు చూడండి, అవన్నీ కూడా హౌసెసే. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.